నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, డివిఎస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మొదటి రోజు 30 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు షో చేసి వెళ్ళారని చెప్పేసి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యానించారు. అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వరద బాధితుల కోసం కాదు వాయిదా, కోర్టులో పాస్పోర్టు రాక 20,000 పూచీకత్తు కాడి ఇరుక్కుపోయి నామోషి పడి కోర్టుకు వెళ్ళనందుకు బ్రేక్ పడిందని చెప్పేసి ఇప్పుడు నడుస్తూ ఉంది సార్. మరి మీరు దీనిపై మీరేమంటారు? దేశంలో ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? లేదు సార్. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కోర్టు అనుమతితో వెళ్ళాల్సి రావటం ఒక పిటి, ఒక విషాదం. ఏది, అతను ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తలవంపులుగా మారాడు, ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ కాదు. అంటే ఇక్కడ మీరు ముఖ్యమంత్రి అనే పదం వాడుతున్నారు సార్. ఆ ముఖ్యమంత్రి అయినందువల్లనే నేనేంది ఒక చిన్నపాటి కోర్టుకు వెళ్ళడము అని చెప్పేసి స్వయాన హైకోర్టుకే తప్పుదోవ పట్టించేటట్లు సమాచారం ఇచ్చారు సార్. మరి దీనిపై ఇప్పుడు ఇందులో నామోషి పడాల్సిందేంటి? నేరం చేసే ముందు ఆలోచించాలా? తప్పులు చేసే ముందు లేని నామోషి ఇప్పుడు ఇక్కడ నామోషి ఏంటి? అసలు నామోషి పడేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా. మనం చూసాం, జైలుకి వెళ్ళాడు ఆయన, 16 నెలలు జైల్లో ఉన్నాడు. జైలుకి వెళ్ళేటప్పుడు నామోషితో ఏమల్లా నమస్కారాలు పెడుతూ వెళ్ళాడు, ఊపుకుంటూ వెళ్ళాడు, నవ్వుకుంటూ వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం చూసాం, ఏది, జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విడుదలైనప్పుడు కూడా నమస్కారాలు, చిరునవ్వులు. అతను జైలు నుంచి బయటకు వస్తూ సిగ్గేమీ లేదు. అసలు ఎలాంటి సిగ్గుపడనాడే జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి నామోషి లేనాడే జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఏది కొత్తగా నామోషి ఏంటి అర్థం కావట్లా. ఇప్పుడు ఇక్కడ నామోషి పడాల్సింది ఎవరు? ప్రజలు నామోషి పడాలా. ఇలాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చేసుకున్నామేంటి, ఈ పార్టీకి, ఈ నాయకుడికి ఇన్ని ఓట్లు వేసామేంటని ఓట్లు వేసిన వాళ్ళు నామోషి పడాలి, సిగ్గుపడాలి. ఓట్లు వేసినందుకే ప్రజలు నామోషి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు ఇప్పుడు నామోషి పడాలి అంటారా సార్? నామోషి లేనాడే జగన్మోహన్ రెడ్డి, సిగ్గు లేనాడే జగన్మోహన్ రెడ్డి, అంతే తప్ప ఇవాళ ఇప్పుడు ఏముంది ఇందులో? ఇదేంటి చట్టం, ఇదేంటి కోర్టు ఇచ్చిన డైరెక్షన్. ఎంత ఇమ్మన్నారు? పూచీకత్తు 20,000 లేవు ఆయన దగ్గర. అవును సార్. 20,000 పూచీకత్తు కట్టడానికి డబ్బు లేక ఇవ్వట్లేదా? ఏమని చూడాలి? ఈయన అసలు దేశంలోనే సంపన్న సీఎం. ఇప్పుడు ఆయన అఫిడవిట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి 2019-24 అఫిడవిట్లో 30 పేజీలు ఉంటే 11 పేజీలు క్రిమినల్ హిస్టరీ, 17 పేజీలు ఎసెట్స్ హిస్టరీ. అంటే నేరాల చరిత్ర 11 పేజీలు అఫిడవిట్లో ఉన్న ఒకే ఒక అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి. ఎవరి అఫిడవిట్లో అన్ని నేరాలు, అన్ని పేజీలు, నేర చరిత్ర ఉండదు. నేర చరిత్ర అంటే ఇక్కడ అంటున్నారు సార్, ఫారిన్లో ఒక యూనివర్సిటీలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు సార్. లా వ్యవస్థ కూడా, లా అంటే కొత్తగా ఇప్పుడు లా చదివే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక కేస్ స్టడీగా అయిపోయింది సార్. అటువంటి పరిస్థితి అంటే జగన్ చేసిన నేరాలు, జగన్ పాల్పడిన ఘోరాలు ఇవాళ సిలబస్గా మారుతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన ఈ ఎసెట్స్ ఎలా మోసం చేశాడు, ఈ క్విడ్ ప్రోకో అనేది అక్కడ ఒక పెద్ద సిలబస్. ఏది, ఆక్స్ఫర్డ్లో, దీనిలో కూడా పెట్టారంట, స్టాన్ఫోర్డ్లో కూడా పెట్టారు. MBA గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరికీ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 20,000 పూచీకత్తు ఇవ్వటానికి నామోషి పడ్డాడంటే మనం కోర్టుకి వెళ్ళటానికి నామోషి ఏంటి? ఇంతకుముందు చూసాం, రఘురామకృష్ణరాజు 3,000 వాయిదాలు ఎగ్గొట్టాడు నామోషితోనే. 5 ఏళ్లలో ఏ కోర్టుకి అతను అటెండ్ కాలేదు కదా. ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు అన్నాడు. 3,041 సార్లు సార్. ట్రాఫిక్ 3,041 టైమ్స్ సుమారుగా. ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలని ఎగ్గొట్టాడు. నేను వస్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటదని ఎగ్గొట్టాడు. నేను వస్తే వెల్ఫేర్ యాక్టివిటీస్ దెబ్బతింటాయని ఎగ్గొట్టాడు. వంకలు అనేకం చెప్పాడు. ఇప్పుడేమున్నాయి? ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు, సీఎం షెడ్యూల్ దెబ్బతినే అవకాశం లేదు, నువ్వు సీఎం కాదు కాబట్టి. కనీసం ప్రతిపక్ష నాయకుడు వెల్ఫేర్ షెడ్యూల్కి నీకు సంబంధం లేనప్పుడు ఇప్పుడు వెళ్ళాలి కదా. కోడికత్తి కేసు అదే చేశాడు. ఏది, అతని పాపం దళిత యువకుడు, ఎవరు, ఆ జల్లేపల్లి శ్రీనివాసరావు. ఒక్క వాయిదాకు కూడా అతను అటెండ్ కాకుండా 5 ఏళ్ళు అతన్ని దుర్భర జైలు జీవితం అనుభవించారంటే, నిన్న ఆ కోడికత్తి కేసు వాళ్ళ తల్లి కూడా ముఖ్యమంత్రిని కలిసిందని, ఆ గులకరాయి కేసులో ఇప్పుడు ఆ కుర్రాడు మన మధు గారు చెప్పిన వాళ్ళ తల్లి చంద్రబాబుని కలిసిందని, మా పిల్లలకి ఈ పరిస్థితి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని వాపోయితే
ముఖ్యమంత్రి వాళ్ళకి భరోసా ఇచ్చారంట, నేను చూస్తాను, మీ బాధ్యత నేను తీసుకుంటానని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నామోషి పడాల్సిన నాటికి నామోషి పడతలేదు, నామోషి పడకూడని నాటికి నామోషి పడుతున్నాడు. ఇవాళ చంద్రబాబు కేసు పెట్టించాడు. ఇతను ముఖ్యమంత్రిగా స్కిల్ డెవలప్మెంట్ లేని కేసుకి, జరగని అవినీతికి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగింది? 53 రోజులు ఆయనకు కూడా బెయిల్ ఇచ్చారు కదా. ఆ బెయిల్ ఇచ్చిన దాంట్లో కూడా మరి పూచీకత్తు ఇచ్చాడు కదా. ఎంత ₹1,00,000 పూచీకత్తు ఇచ్చారు. అప్పుడు ఎవరు? దేవినేని ఉమా, బొండా ఉమా. వాళ్ళు ఆ నాయకుడికి పూచీకత్తు ఇవ్వడమే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఏది? అంత గొప్ప నాయకుడికి ఈ పెట్టినటువంటి ఈ నీచమైన కేసుకి మేము వచ్చి పూచీకత్తు కల్పిస్తున్నామని వాళ్ళు అదొక ప్రౌడ్గా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు ఆ రోజు చంద్రబాబుని. ఎవరు? బొండా ఉమాను, దేవినేని ఉమా. ఏం నీకెవరు లేరా? పూచీకత్తు ఇచ్చేవాళ్ళు లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితా? లేకపోతే ఇప్పుడు రేపు వచ్చుది అనుకుంటా తీర్పు హైకోర్టు, మరి దీనిపైన 11వ తారీఖు వాయిదా వేసింది. అంటే చంద్రబాబుకి ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చేయకూడదు కదా. ఆ రోజు ఆయన బెయిల్పై ఇచ్చినప్పుడు అదే పూచీకత్తు హైకోర్టు ఇచ్చింది, ఆ జడ్జిమెంటు. వీళ్ళిద్దరూ పూచీకత్తు ఇచ్చారు. ఇప్పుడు ₹20,000 అది ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి ఇది షరతులు. దీనిలో నామోషి ఏంటి? ఇప్పుడు నారాయణ కేసు ఒకటి పెండింగ్ ఉంది ప్రజాప్రతినిధుల కోర్టులో. ఆ కేసు ఉందని తెలిసి కూడా నువ్వు ఎందుకని తప్పుదారి పట్టించావు కోర్టుని? ఆ కేసు ఉందని నీకు తెలుసు. 2019 ఎన్నికల అఫిడవిట్లో కూడా అది సమర్పించారు. 2 అఫిడవిట్లో 2019లో 2024 అఫిడవిట్లో 2 అఫిడవిట్లో ఆ కేసు చూపించినాడువి. హైకోర్టుకి వెళ్ళి స్టే కూడా తెచ్చారు కదా సార్. అంటే ఏంటి? తన కోర్టులను తప్పుదారి పట్టించాడు, తనపై ఉన్నటువంటి కేసుల్ని దాచిపెట్టాడు అనేది ఇక్కడే కనపడుతుంది అనమాట. దీనిపైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పడం, ప్రజాప్రతినిధుల కోర్టుకి అబద్ధాలు చెప్పినటువంటి పొన్నవోలు పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఇవాళ హైకోర్టు రేపు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కూడా ఇతను ప్రజాప్రతినిధుల కోర్టుకి ఏమందంటే స్వయంగా హాజరై పూచీకత్తు ఇవ్వమంది. పూచీకత్తు ఒక నామోషి, స్వయంగా హాజరై పూచీకత్తు ఇవ్వమనేసరికి ఏది నేను స్వయంగా హాజరు కావటమా అనుకున్నాడా? ఎలా? పోటీగాడు కదా సార్. ఇప్పుడు ఇవి కాదు కావాల్సింది. మనం అందాక అనుకున్నాం ఏది? తప్పు చేసే ముందే నామోషి పడాలి. సార్ మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జుట్టు ఉంటే మూడేసుకుంటామని చెప్పేసి, జుట్టు లేకపోతే మూడేసుకోలేం కదా అన్నారు. మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థకే జుట్టు మూడేసి ఆడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేమంటారు? అది వాస్తవమే కదా సార్. మీకు దాంట్లో తప్పే ఉంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ఏం చేయలేమంటే దాని మీనింగ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చెప్పింది ఏంటంటే, మనకు అధికారం ఉంటే ఏ ఆటైనా మనం ఆడొచ్చురా అయ్యా, సుప్రీంకోర్టుని ఆడియచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆడియచ్చు, ప్రజలను ఆడియచ్చు, మనం ప్రశ్నించే వాళ్ళని కేసులు పెట్టి పోలీసులు కూడా తన ఇంటి కాపలా కుక్కలాగా పెట్టుకోవచ్చు. అదే చెప్పి దాని అర్థం అది జగన్మోహన్ రెడ్డి పరిభాషలో. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. జుట్టుంటే ముడేసుకోవచ్చు అంటే దాని అర్థం ఉంది, అది అర్థం మీరు అర్థం చేసుకోవాలా మీలాంటి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంటే మన భారతదేశం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే షణ్ముఖు, నేను క్లియర్గా చెప్తాను దీని గురించి. 1/11/2017 1/11/2017 ఇట్లా 14/12/2017లో స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యేస్. ఇప్పుడు మీరు డిస్కషన్ చేస్తుండేదంటే ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా ఒక 12 కోర్టులు కాన్స్టిట్యూషన్ చేశారు. స్పెషల్ కోర్ట్స్ అంటారు వాటిని. ఆ స్పెషల్ కోర్టు నేను చెప్పిన డేట్ ఏంటి? 1/11/2017. తర్వాత ఇంకోటి డేట్ ఏంటంటే 14/12/2017. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కింద ఆనరబుల్ సుప్రీంకోర్టు పెట్టింది. ఎవరైతే ప్రజల పక్షాన గెలిచినటువంటి నాయకులైతేనేంది, ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితేనే, ముఖ్యమంత్రులు అయితేనే, మంత్రిమండలం మీద వచ్చిన అవినీతి ఆరోపణల్ని నిగ్గుదేల్చాలా త్వరతగతిన అని చెప్పి ప్రత్యేక కోర్టులను పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రత్యేక కోర్టులు ఏ రాష్ట్రాలు ఒక ఆంధ్రప్రదేశే కాదు 12 రాష్ట్రాలు నేను వరుసగా చెప్తా. 1 మనకి ఉత్తరప్రదేశ్, 2 బీహారు, వెస్ట్ బెంగాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ. స్పెషల్ కోర్ట్స్ ఈజ్ బీయింగ్
మానిటరేటెడ్ బై ద ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నియమించిన కోర్టులకి వాయిదాలకు రమ్మంటే ఇప్పుడు నియమించింది ఏది సుప్రీంకోర్టు, నువ్వు ఎట్టపోయిన హైకోర్టుకి ఏం పని నీకు? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? నువ్వు సుప్రీంకోర్టుకు పో. ఆ కోర్టు అంటే రాష్ట్రంలో అత్యున్నతమైన కోర్టు హైకోర్టే కావచ్చు, ఆర్టికల్ 226 కింద. నేను అంటుండేది ఏంటంటే ఈ కోర్టులు పెట్టింది ఎవరు? భారత సుప్రీంకోర్టు. స్పెషల్ కోర్టులు పెట్టింది ఎంపీ ఎమ్మెల్యేస్ మీద క్రిమినల్ కేసులు ఉంటే నువ్వు పోవాల్సింది ఎక్కడికి? సుప్రీంకోర్టుకు పోవాలి. హైకోర్టుకి ఏం పని? మానిటరింగ్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టు, భారత న్యాయ వ్యవస్థ. నువ్వు చంద్రచూడ్ కాడు పెట్టు, నీకు ఇయ్యాలో లేదో తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక పాస్పోర్ట్ పెద్దది కాదు, సమస్య పాస్పోర్ట్ కాదు, అతను పాస్పోర్టే రద్దు చేయాలి. అతను దేశాన్ని వదిలిపెట్టిపోయి దేశాన్ని వదిలిపోతే ఎట్లా తీసుకురావాలా? ఒక విజయ్ మాల్యా లాగా, ఒక నీరవ్ మోడీ లాగా, ఒక లలిత్ మోడీ లాగా మిగిలిపోతే అప్పుడేం పిక్కుంటామా? కాబట్టి భారత న్యాయ వ్యవస్థ కూడా అతని పాస్పోర్ట్ రద్దు చేసి తాత్కాలిక పాస్పోర్ట్ ఇవ్వాలి. అతనికి తాత్కాలిక పాస్పోర్ట్ 15 రోజులు కావాలి బాబు, 30 రోజులు కావాలి, అంతవరకే టైం పీరియడ్ పెట్టి పాస్పోర్ట్ ఇవ్వాలి. అసలు జగన్మోహన్ రెడ్డికి టోటల్గా పాస్పోర్ట్ రద్దు చేయాలా? అతనికి ఇవ్వాల్సిన పాస్పోర్ట్ ఏంటంటే తాత్కాలిక పాస్పోర్టు 30 రోజుల 20 రోజుల పెట్టి ఆ టైం పీరియడ్కి పాస్పోర్ట్ ఇస్తే, ఇప్పుడు కానీ పాస్పోర్ట్ ఇష్యూ చేసింది అనుకో, దానివల్ల ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ కూడా అబాస్ ఫాలో అవుద్ది. కాబట్టి కేంద్రంలో ఉన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము న్యాయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉదాసీనతగా వ్యవహరిస్తుందని అంటున్నారా? కళ్ళ ముందు అవపడుతుందిగా భారత న్యాయ వ్యవస్థకే. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చింది కూడా ఎక్కువ అని చెబుతున్నారు. ఏడాది కాదు ఇవ్వాల్సింది, తాత్కాలిక పాస్పోర్ట్ 15 రోజులు కావాలి. ఏడాది ఇచ్చి మున్సిపల్ అదే ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది ఇచ్చి ఎంతో మంచి చేసింది అతనికి. అతను దాని మీద కోర్టుకు వెళ్ళటం ఏంటి? అసలు ఆయనకి ఇవ్వాల్సింది 15 రోజులు 30 రోజులు. 15 రోజులు 30 రోజులు తాత్కాలిక పాస్పోర్ట్ ఇవ్వాలి, కానీ అతనికి ఇవ్వకూడదు పాస్పోర్ట్. పాస్పోర్ట్లు సీజ్ చేసేయాల. అతను దేశాన్ని లూటీ చేసినటువంటి భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానించి పాబ్లో ఎస్కోబార్ అది తీసేసాయి. ఇటువంటి వాడు ఇంతవరకు చూడ కనీమిని మెరగని స్కామిల్ చేసిండు. కాబట్టి ఇతనికి అసలు పాస్పోర్ట్ ఉండకూడదు. అతనికి ఏదన్నా ఇస్తే నా ఉద్దేశంలో అతని దేశ సరిహద్దులు దాటిపోయే ప్రమాదం ఉంది. తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటే దేశాన్ని శాసించాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ఏంటంటే ఒక అదానీలాగా, ఒక అంబానీలాగా ఇతను కూడా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటుండు. అందువల్ల ఇది కుదరదు. ప్రజాస్వామ్యం చాలా బలమైంది. భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ నేను అనేది ఏంటంటే భారత సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు రంగంలోకి దిక్కపోతే, ఆయన రంగంలోకి దిక్కపోతే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడు బయటికి తీరు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ 5 ఏళ్ల పాటు ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఏది సిబిఐ కోర్టు? అదే నేను చెప్తలా. నేను నీకు ఒకటే చెప్పాను. నేను ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కాపాడుతుండేది ఎవరు? ఆ అదృశ్య శక్తి ఎవరు? నేను అంటుండా సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కానే కాదు, కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. ఇది సత్యము. ఈడీ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కింద ఉంటుంది. వీళ్ళిద్దరికి తెలియకుండా, కేంద్ర హోంమంత్రికి ఆర్థిక మంత్రికి తెలియకుండా ఈ వ్యవస్థలు నడవు. అయితే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరో బయట పెట్టాలి. మరి అయితే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950 ప్రకారం ఏం చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల దృష్ట్యా? ఇప్పుడు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి, యాంటీ డిఫెక్షన్ లా ఒకటి 1885. అంటే పార్టీల నుంచి జంప్ అవటం, ఒక పార్టీ నుంచి ఇంకొకటి జంప్ అవటం, నిరోధక చట్టం. దానికి కూడా అమెండ్మెంట్ చేసుకున్నారు. 88లో కూడా ఒక చట్టం వచ్చింది. అది 1985లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం అన్నమాట. ఇప్పుడు నిన్నగాక మన హైకోర్టులో వచ్చింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ 4 వారాల్లో తీర్పు చెప్పమని స్పీకర్కి ఇచ్చిండు. ఇప్పుడు రేపు అంతడు నువ్వెవడు పోయి అన్నట్టు అంటాడు స్పీకర్. చూడు, తెలంగాణ స్పీకరు నీకేం సంబంధం, మా శాసనకర్తలం మేము, శాసన వ్యవస్థలో నువ్వు ఏలు పెడితే ఊరకుండమని అంటాడు రేపు స్పీకర్ నిర్ణయానికి వెళ్తుంది కదా. అంతే, స్పీకర్ని ప్రశ్నించాలి. నిర్ణయాలలో సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వేలు పెట్టేదానికి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో ఏలు పెట్టేదానికి లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలా? యాంటీ డిఫెక్షన్ లాని సవరణం చేయాలి, అమెండ్మెంట్ చేయాలి. ఎవరు చేయాలి అమెండ్మెంటు? కేంద్ర ప్రభుత్వం చేయాలి అమెండ్మెంట్. భారత పార్లమెంట్లో పెట్టి మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఒక కాల వ్యవధి నిరోధించి దానికి కూడా ఇప్పుడు ఈ స్పెషల్ కోర్టు పెట్టాను చూసినా, దీనికి అనుసంధానం చేయాలి. ఎంపీ ఎమ్మెల్యేస్ కోర్టు ఏదైతే స్పెషల్ కోర్టు ఉన్నో దానికి పెట్టాలి. చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకోవాలి అవసరానికి అనుగుణంగా.
ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ కూడా ఒక జడ్జి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేసేది ఇక్కడ ఇంకొక విషయం మధుసూదన్ రెడ్డి గారు, ప్రజల్లో కూడా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితులను తన కేసుల దృష్ట్యా అటు న్యాయ వ్యవస్థ గాని, ఇటు సిబిఐ ఈడీ గాని, పోలీసు వ్యవస్థల్లో కూడా ఒక ఉదాసీనత కనపడుతోంది. ప్రజలు కూడా నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధిస్తారనో ఇవన్నీ చెప్తా ఉంటే, మీడియాలో కూడా ఇలాంటి వార్తలు వస్తూ ఉంటే నవ్వుకునే పరిస్థితి వచ్చింది ప్రజల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి అందుకే నా ఎంట్రుకు కూడా పీక్కోలేరని చెప్పేసి ఒకానొక సమయంలో అడిగిన సందర్భం అయితే, మాట్లాడిన సందర్భం కూడా ఉంది. నేను ఒక మాట చెప్పంట, నీకు ఒక సామెత చెప్తా. మనిషి శరీరానికి ఒక్కసారి మరణం వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రోజు చస్తా బతుకుతాడు. ఆ బతికేదానికంటే బంగాళాఖాతంలో దూకటం మేలు. మనిషికి మరణం వచ్చేది ఒకసారి. ఇన్ని తప్పులు చేయటం ఎందుకు, మనశ్శాంతి లేకుండా బతకడం ఎందుకు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఒక తప్పు చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక తప్పు అంటే చేసుకుంటా పోతుండు. దీనికి అవకాశం కల్పించింది ఎవరు? భారత న్యాయ వ్యవస్థ. భారత న్యాయ వ్యవస్థ సక్రంగా పనిచేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి సినిమా ఇంతకాలం ఉండేది కాదు. భారతదేశం న్యాయ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందంటే బడుగు బలహీన వర్గాలకి, అర్థమైందా, చదువురాని వాళ్ళకి, వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇప్పుడు చంద్రచూడ్ గారు, సారీ టు సే ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది రాజకీయ నాయకుల కేసుల దృష్ట్యా ఏ న్యాయస్థానాలైనా సరే, అటు రాష్ట్ర న్యాయస్థానాలైనా, దేశ న్యాయస్థానాలైనా, జిల్లా న్యాయస్థానాలు, ఏ న్యాయస్థానాలైనా ప్రజల్ని కేవలం ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక బలమైన హాస్యాస్పదంగా మారిన వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. నేననేది ఒక మాట షణ్ముఖు, ఎంత సిగ్గుచేటంటే షణ్ముఖు, ఒక ఎల్ఐసి పాలసీ కడుతుంటే జిఎస్టీ 18% వేసి ప్రజల కాడ పిండతారు. సిగ్గుమాలిన చర్య కదా అదే. నేను నా డబ్బులు దాచుకుంటుండే ఒక సంస్థలో, నా మీద 18% ట్యాక్స్ చేసేది ఇంద్ర స్వామి. నువ్వు ఆ డబ్బులు ఎవరో ఒక దేనికో దానికి వాడుకుంటావు కదా. 8.5% రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఇస్తావు కదా. 8.5%కే ఎల్ఐసి కట్టిన పాపానికి ఈ దేశంలో 18% ట్యాక్స్ తీసుకుంటారు. అడిగెట్టాడు కూడా. ఎల్ఐసి లేని కుటుంబం ఒకటి చెప్పండి నాకు. సోయలేదా పాలకులకే? నేను అంటున్నా. నిన్న పయ్యావుల కేశవ్ గారు కూడా దీనిపైన అడిగారు కదా. ఒక పయ్యావుల కేశవన్ని ఇంకొకరైంది, ఒక వ్యక్తిగతం కాదు పక్కన. ఇప్పుడు భారతదేశంలో 543 మంది పార్లమెంటేరియర్లు ఉండరు. ఒక ఎల్ఐసి పాలసీ కట్టేవాడు చిన్నోడు పెద్దోడు అందరు కడతారు. డబ్బులు డిపాజిట్ చేసేవాడు మీద జిఎస్టీ ఏంది? ఇది సిగ్గుమాల సీరి అనిపించలా? జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుంది? నిర్మలా సీతారామన్ తోపు అంటే ఆర్థిక మినిస్టర్ అంటుంది కదా. ఇది నడుస్తున్నటువంటి వ్యవస్థ. దీని మీద ప్రశ్నించరా ప్రజాప్రతినిధులు? ఎంపీలు ఉండరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 42 మంది ఎంపీలు ఉన్నారు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓవరాల్గా తీసుకుంటే ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 60 మంది పార్లమెంటేరియన్లు ఒక్కడన్నా గలమెత్తుతున్నారు భారత పార్లమెంట్లో. ఇది దుర్మార్గం అని ప్రశ్నించే గొంతులు లేవు. ఎవడు అడగాలి? అంటే మీరు పార్లమెంట్ 543 మంది ఏది చేసినా భారతదేశంలో బరాయించాలా? ఇది కూడా నేరం. ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఇటువంటి దుష్టుల్ని శిక్షించలేకపోవటం భారత న్యాయ వ్యవస్థ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో భారత అత్యున్నతమైన న్యాయస్థానాన్ని పెట్టారు. ఇప్పుడు చంద్రచూడ్ గారు చెప్పాలా? న్యాయాన్ని బతికించాలంటే 12 ఏళ్ల నుంచి ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయే ఇచ్చలవిడిగా తిరుగుతుంటే భారత న్యాయ వ్యవస్థ కళ్ళ గంతలు కట్టుకొని ఉందని చెప్తుంది. ఒక సామెత ఉంది, రెడ్ వచ్చే మొదలెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దృష్ట్యా విచారణకు అంతా అయిపోయే టైంలో జడ్జీలు మారడం, మళ్ళీ మొదటికి రావడము, ఈ విధంగా జరుగుతూ ఉంది సార్. మరి మీరు దీన్ని ఏమంటారు సార్? ఇప్పుడు బయట విదేశాల్లో యూనివర్సిటీల్లో వీటి మీద డిబేట్ జరుగుతోంది, సిలబస్గా పెడుతున్నారు, అక్కడ విద్యార్థులకు ఉపదేశిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనే చర్చ విదేశాల్లో జరుగుతోంది. కానీ భారతదేశంలో జరగట్లా. ఎందుకంటే ఇక్కడ జరగాల, నేరం ఇక్కడ జరిగింది, నేరస్తుడు ఉన్నది ఈ గడ్డ పైన, ఇక్కడ చర్చించాలా, ఏది పార్లమెంట్ చర్చించాలి. ఇలాంటి నేరస్తులు ఈ విధంగా కోర్టుల కళ్ళు గప్పి 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఏది నువ్వన్నావు ఇప్పుడు అన్నది, ఏది జడ్జీలు మారిపోతున్నారు, జడ్జీలు రిటైర్ అవుతున్నారు, కానీ ఈ కేసులు కొలిక్కి రావటం లేదు. కొత్త జడ్జి రాగానే మళ్ళీ మొత్తం వినాలా. దీన్ని అడ్డం పెట్టుకుని ఇంతమంది నిందితులు, 11 సిబిఐ, 9 ఈడీ ఛార్జ్షీట్లు, ఇవి కాక ఇంకో 13, 14 వేరే క్రిమినల్ కేసులు, మొత్తం 31 కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉంటే ఈ విధంగా అతను న్యాయస్థానాల కళ్ళు కప్పుతున్నాడు.
ఇప్పుడు ఈ పర్యటన ఉంది, ఇవాళ లండన్ వెళ్తానంటున్నాడు, పాస్పోర్ట్ పర్మిషన్ అడిగాడు, సిబిఐ కోర్టు 5 ఏళ్ళు ఇచ్చింది. ఇచ్చిన దాంట్లో ఏంటి నీకు 5 ఏళ్ళు 3వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఇచ్చినట్టున్నారు. సెప్టెంబర్ 22 రోజులు కూతురు పుట్టినరోజు. ఇప్పటికి ఆల్రెడీ వారం రోజులు అయిపోతుంది. ఇవాళ నీకు ఏడాది ఇస్తే ఏంటి, 5 ఏళ్ళు ఇస్తే ఏంటి, నీకు వెళ్ళాలని ఉంటే. అంటే పాస్పోర్టు ఒక పెద్ద రచ్చ. జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య. ఇది ఎలా చూడాలి? తన ఇంటి ప్రజల సమస్యలనేమో తన సమస్యలుగా తీసుకునే పాలకులను చూసాం, కానీ జగన్మోహన్ రెడ్డి సమస్య జనం సమస్యగా రుద్దే జగన్మోహన్ రెడ్డి నైజం నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు లండన్ ఎప్పుడు వెళ్ళాడు? మొన్న వెళ్ళాడు కదా. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఎన్ని రోజులైంది? 4 నెలల క్రితం నువ్వు వెళ్ళావు. ఏది ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయినాక నేనేదో చెమట వచ్చానని అతను కూడా వెళ్ళాడు కదా. సుధాకర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళేదో ఏడ్చిన పరిస్థితి, కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా మనం చూసాం. నువ్వు నిన్నగాక మొన్న వెళ్ళావు, నిన్నగాక మొన్న నువ్వు వెళ్ళావు జగన్మోహన్. ఒక్క నిమిషం, నీ పిల్లలు వచ్చారు కదా, ఓటేశారా వేయలేదా? ఆయన కూతుళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు, ఓటేశారు. అంటే ఏంటి? కేవలం ఈ పర్యటన, లండన్ పర్యటన న్యాయస్థానాల నుంచి తప్పుకోవటం కోసం, విచారణ నుంచి ఎగ్గొట్టడం కోసం ఒక కుట్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పాస్పోర్టు, ఈ పదే సిబిఐ కోర్టు, ప్రజాప్రతినిధుల కోర్టు, ఇలా ఈ కాలయాపన చేయడం ద్వారా న్యాయస్థానాల కళ్ళకి ఎన్ని గంతలు కడుతున్నారు. ఆల్రెడీ న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకునే ఉంది. ఈ అన్ని న్యాయస్థానాల్లో న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకునే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గంతలు కట్టాడు? 31 గంతలు కట్టాడా? 3041 గంటలు సార్. 3041 సార్లు 3041 times. ఎవరు ఈ న్యాయదేవత కట్టిన ఈ 3041 గంతలు ఇప్పదీసే జడ్జి ఎవరు ఈ దేశంలో? దురదృష్టం, ట్రాజడీ. భారత న్యాయస్థానానికే ఇది ఒక విషాదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ స్థాయిలో వ్యవస్థలు మేనేజ్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు 11 నుంచి 12 సంవత్సరాల పాటు, పాండవులేమో అరణ్యవాసం 12 ఏళ్ళు చేశా అని చెప్పుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ప్రపంచవాసం చేస్తున్నారు సార్ 12 ఏళ్ల నుంచి. మరి దీన్ని అసలు ఇది పోల్చకూడదు. వాళ్ళు ధర్మం కోసం. సార్ నేను అదే చెప్తున్నాను సార్. అజ్ఞాతవాసం అలనాడు మామూలుగా మహాభారతంలో ద్వాపర యుగంలో ధర్మం కోసము, వాళ్ళ ధర్మం కోసం కాదు, జోదం కోసం. ఆ రోజు కూడా జోదమే. ధర్మం ఏడుందాడా? ధర్మం ఉంటే ధర్మరాజు అని పేరు పెట్టుకున్నాడు, జోదం పెట్టాడుతాడు. తప్పు ఏంటి? ఇది వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, దానికి మనం పోల్చకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్యగా, ఒకవైపేమో 10 లక్షల మంది ప్రభావితమయ్యారు. బుడమేరు వరద బీభత్సంలో ఇవాళ బెజవాడ గజగజలాడి ఇప్పటికీ 80,000 ఇళ్ళు, 90,000 ఇళ్ళు నీట మునిగాయే. 30,000 ఇళ్ళు ఏమో బురద వదిల్చాడు. ఇంకా ఎన్ని బురద వదల్చాలా? ఇంకా 50,000 ఇళ్ళు బురద వదల్చాలా? మొత్తానికి రోడ్లన్నీ శుభ్రం చేసినట్టున్నారు. కొలిక్కి వచ్చినట్టుంది, ఇవాళతో అయిపోతాయి అన్నారు ప్రధాన రోడ్లు. ఒకవైపేమో ఆహారం ప్యాకెట్ల పంపిణీ ఇంకా 9 రోజులుగా జరుగుతూనే ఉంది. కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నారు. కియా వాళ్ళు ఎవరైందా 3 కోట్ల రూపాయలు కియా వాళ్ళు ఇచ్చారు. 2.5 crore మంత్రి నారాయణ గారు ఇచ్చారు సార్. అందరూ వదాన్యులంతా ఇవాళ స్పందించి, దాతలంతా ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కన్నీళ్లు దుడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి అదేం పట్టించుకోకుండా అసలు మీ చావు మీరు చావండి, నేను మాత్రం లండన్ వెళ్ళిపోతానన్నా. ఇప్పుడు దానవుడికి దయాగుణం ఉంటుందా సార్? డివిఎస్ గారు మీరు చెప్పండి. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు 100%. మీరు బాగా చూడండి. అతను కోర్టులో వాయిదా ఉంటే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాడు. కోర్టులో వాయిదా వస్తుందా అంటే ధర్నా ప్రోగ్రాం ప్లాన్ చేస్తాడు, విదేశాల టూర్ ప్లాన్ చేస్తాడు. అతను తెలుసు, గైడెన్స్ చేస్తాడు. సార్ మీరు పలానా రోజు రాబోతుంది కేసు, మీరు ఏదో ఒకటి ధర్నా పెట్టండి, ఢిల్లీలో దీక్షను ప్రజల కోసం నేను పెడతాను. అది కాదు, కోర్టుకి ఎగ్గొట్టడానికి ప్రజల్ని, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటుండు. అందుకని ప్రజలు తనకి రాజకీయ సమాధి కట్టారు. కాబట్టి కోర్టులు ఇంక నిర్ణయం తీసుకోవాలి. దొంగ తప్పించుకుంటాడు. తప్పించుకోవడానికి దొంగ ఎత్తులేస్తాడు, అనేక ఎత్తులేస్తాడు, ఎందుకంటే అతను దొంగ కాబట్టి. కానీ పోలీసు ఏం చేయాలి? వాళ్ళ ఎత్తుల్ని చిత్తు చేయాల్సింది ఎవరు? దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ, పోలీస్. ఇవాళ పరారైపోయారంట, ఇప్పటికీ దొరకలేదంట. ఇవాళ ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ ఒక పేపర్లో 4 ఇంతవరకే పత్తా లేకుండా పోయారు. పోలీసులకి తెలియకుండా పారిపోయారా? తప్పించుకుపోయారా? అంటే పోలీసులు కళ్ళు మూసుకున్నారా?
ఏంటి ఇప్పుడు అతను ఎవరు? ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళల్లో లేళ్ల అప్పిరెడ్డి పరారంట. అవినాష్ పరారు. పోటుగాడు మాటలు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ పరారంట. దేవినేని అవినాష్ని ఇదే పోలీస్ పట్టుకొచ్చింది కదా, ఎక్కడి నుంచి? హైదరాబాద్లో ఆయన ఏదో దుబాయ్ పోవాలనుకుంటే అతను పిలిపించిన 41A ఇచ్చారు కదా, అతని మీద మరి కాపలా పెట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా? ఇంకా వైకాపా మూలాలు బలంగా ఉన్నాయి సార్. ఈ తరహా ఘటనలు చూస్తూ ఉంటే మూలాలు అనకూడదు, స్లీపర్ సెల్స్. ఏది స్లీపర్ సెల్స్? జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ అన్ని శాఖల్లో పనిచేస్తున్నాయి. ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కార్యకర్తలు తీసుకుపోయి కొట్టిన పోలీసు వ్యవస్థ, అదే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మొత్తానికి, ఈ జగనాసురుడు తీవ్రవాదులందరికీ పార్టీ వన్ని నోటీసులు ఇచ్చేట పంపిస్తారు సార్. అదే పోలీస్ వ్యవస్థ కదా. గతంలో అదే పోలీసు వాళ్ళు ఏదన్నా సోషల్ మీడియాలో ప్రతిపక్ష వాళ్ళు ఏదన్నా పోటు పెట్టి ప్రశ్నించిన నేరానికి తుప్పు రేగొట్టేవాళ్ళు సార్. ఏమయ్యారు పోలీస్ అంతా? తను అడుగుతుంది, మధు గారు అడుగుతుంది, అచ్చెన్నాయుడు ఇంటి మీద ఎంతమంది పోలీసులు వెళ్ళారు? గోడలు దూకి సార్. మరి అదేదో వందలాది పోలీసులు అచ్చెన్నాయుడు ఇంటి మీద దాడి చేసి అతను ఏదో పెద్ద దేశద్రోహి లేకపోతే ఎవరో పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చారే. ఇవాళ వీళ్ళందరినీ ఎలా వదిలేశారు? పోలీసు లేరా? ఏమైంది ఏపీ పోలీస్? ఇప్పుడు ఆయన అయ్యన పాత్ర ఇంటి మీద ఎంతమంది వెళ్ళారు? దులిపాల నరేంద్ర ఎవరు సార్? వందల మంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి గోడలు దూకి బెడ్రూమ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైళ్ళకి పంపారే. మరి దేవినేని అవినాష్ని వదిలేశారా? పోలీసులు వదిలేశారు సార్. 100% పెద్ద ఆయన మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటున్నారు. జోగి రమేష్ని వదిలేశారా? నిన్న కాక మన జోగి రమేష్ వచ్చాడు కదా, మంగళగిరి పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వచ్చి వాంగ్మూలం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు సార్. ఇప్పుడు కొడుకు అరెస్ట్ అయ్యాడని చెప్పి ఒక రోజు ఎప్పుడో రాలేదనుకుంటా, కేసు ఏదో ఉందని. మరుసటి రోజు వచ్చాడు కదా, అతని మీద నిఘా ఏమైంది? ఇదంతా నిఘా వైఫల్యంగా కనపడతలే. అంటే పోలీసు శాఖలో, రెవెన్యూ శాఖలో, మొత్తం ప్రభుత్వ శాఖలన్నింటిలో జగన్మోహన్ రెడ్డి కోవర్టులు పనిచేస్తున్నారు. వీళ్ళు ద్రోహులు. ఎవరు వీళ్ళు? ప్రభుత్వ ద్రోహులు, ప్రజా ద్రోహులు అన్నమాట. జీతం తీసుకుంటోంది జనం జీతమా? అంటే జగన్ ఇచ్చే గీతానికి న్యాయం చేస్తారా? జనం ఇచ్చే జీతం మీరు న్యాయం చేయరా? జగన్ ఇచ్చే గీతానికి ఆశపడి వీళ్ళు ఈ శాఖలలో ఈ స్లీపర్ సెల్స్గా పనిచేయటం, ఈ కోవర్టులుగా పనిచేయటం, వీళ్ళందరినీ వదిలేయడం. వీళ్ళ యొక్క అండ లేకుండా జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నాడా? దేవినేని అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్ళాడా? పిన్నెల్లి వెంకటరామరెడ్డి అసలు అది ఎప్పుడు కేసు? పిన్నెల్లి వెంకటరామరెడ్డి మీద 5-6 హత్యాయత్నం కేసులు అంట. 4 నెలలుగా అతను పత్తాలు లేడంటే అంటే ఏపీ పోలీస్ ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పటికి చాలామంది దారిలోకి వచ్చారు, కానీ ఇది దురదృష్టం అన్నమాట. వీళ్ళని ముందు ఏరివేయాలి. ఏది? రూట్అవుట్ చేయాలి. వీఆర్లో పెట్టిన వాళ్ళు, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా చేస్తున్న పనులు ఇవేనా? ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన గ్యాంగు, ఈ దొంగలు, ఈ ధ్వంసకారులు వీళ్ళందరికీ సమాచారాలు ఇస్తున్నారా? ఖచ్చితంగా ఈ పాయింట్లో అయితే ఆలోచించాల్సిన విషయం. చేసేది అని షణ్ముఖం ప్రత్యక్షంగా ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇది ప్రక్షాళన జరగాల. వాడు ఎస్ఐ చేసిన దుర్మార్గులు, వాడు పెట్టిన కేసులు బోల్డ్ ఉండే. అదేవిధంగా 2 టౌన్లో పనిచేసిండోడు 5వ నెంబర్ పోలీస్ స్టేషన్లో. వాడు ఏం చేసిండు? ఇప్పుడు కోవూరు కాన్స్టిట్యూన్సీలో బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్గా వచ్చిండు శ్రీనివాసరెడ్డి వాడి పేరు. వాడి పచ్చి వైఎస్ఆర్సీపీ. వాడిని నెత్తిని పెట్టుకొని పోజిస్తున్నారు. ఏం బెదిరించకేం చేస్తారా? ఇది దురదృష్టం. ఏది? పోలీస్ మీద పార్టీ ముద్ర పడకూడదు. అట్లాగే ఏ శాఖ అయినా సరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు బాధ్యులు, కానీ పార్టీలకు కాదు, నాయకులకి కాదు. నాయకుడు ఇవాళ ఉంటాడు, పోతాడు. ఇవాళ ఈ వ్యవస్థకు పట్టిన చీడ ఇది పీడగా మారుతుంది అన్నమాట. దీన్ని ప్రజలు వాళ్ళు ఇచ్చారు తీర్పు. ఏది? ఆ ప్రభుత్వం కాదన్నారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇవాళ కూటమి ప్రభుత్వం పైన బృహత్తర బాధ్యత ఉందన్నమాట. ప్రక్షాళన జరగాల, సమూల ప్రక్షాళన జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు. అతను పారిపోవటం కోసమే ఈ పాస్పోర్ట్కి ఇట్లా పెట్టుకున్నాడు. 1 ఏడు ఇస్తే కాదు 5 ఏళ్ళు అడగటం వెనక కుట్ర ఏంటి? 5 ఏళ్ళు నా పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వాలి అన్న ఆ కుట్ర మనకేం కనపడుతోంది? ఇతను వెళ్తే ఇక మళ్ళీ రాడు. 5 ఏళ్ల దాకా రాకుండా ఉండటం కోసమే ఇవాళ ప్రజాప్రతినిధులు కోర్టు ఇచ్చినటువంటి 1 ఏడాది పర్మిషన్ నీకు నచ్చలేదా? 5 ఏళ్ళు కావాలంటోంది దేనికోసం? మళ్ళా ఎలక్షన్ దాకా రాడా? అనేక అనుమానాలు, అనేక సందేహాలు ఎవరిలో? ప్రజల్లోనే కాదు, మొత్తం వీటన్నిటిపైన కూడా ఏపీ హైకోర్టు రేపొద్దున ఇచ్చే జడ్జిమెంట్ పైన ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ నట్టేట్లో చిడతలు కొట్టడమే. ఆ పార్టీ వాళ్ళంతా కూడా పార్టీలు మారేశారు. 2 రాజ్యసభ సభ్యులు మారారు, 2 కౌన్సిల్ సభ్యులు మొన్నే మారారు. ఈ వరదలకేదో ఆగినట్టున్నారు, లేకపోతే ఈ పార్టీకి ఖాళీ అయిపోయేది. 9 రోజుల్లో వరదలు వచ్చి కొద్దిగా కాపాడినట్టుంది ఈ ఫిరాయింపుల్ని. ఇప్పుడు ఏదో వ్యూహకర్తలను ఏదో మారుస్తున్నాడంట. కొత్త వ్యూహకర్త ఎవరతను? పొలిటికల్ కన్సల్టెంట్. ఏంటి ఆయన పేరు? మోహన్ సాయి దత్. అతను తీసుకొస్తున్నాడు అనమాట. అంటే ఎన్నో కృష్ణుడు, 3వ కృష్ణుడా? 4వ కృష్ణుడు. ఇప్పుడు ఒక కృష్ణుడు పీకే, ప్రశాంత్ కిషోర్, అతను పాపం తరిమేశారు. అతను పోతూ పోతూ శాపాలు పెట్టిపోయారు. ఏమని, నువ్వు గనక గెలిస్తే నేను మీసం తీసేస్తా అన్నట్టున్నాడు దగ్గర ప్రశాంత్ కిషోర్. ఇవాళ ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పాడు, ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పొందుతున్నాడు, జనానికి దూరం అయ్యాడు కాబట్టి జగన్ గెలిచే ప్రసక్తే లేదని పీకే చెప్పాడు. నీకు అది నచ్చలేదు. నువ్వెవరినో 2వ కృష్ణుని నమ్ముకున్నావు. ఎవరతను? పీకే శిష్యుడా? రిషిరాజ్ సింగ్. ఆ రిషిరాజు రిషి దెబ్బకి 151 నుంచి 11కు పడ్డాడు. 11 మిగిలిపోయిండు. ఇప్పుడేంటి, రిషిని తప్పించేసి ఇప్పుడు ఎవరు? ఆళ్ళ మోహన్ సాయి దత్. ఈ ఆళ్ళ ఏం చేస్తాడు ఇప్పుడు? ఈ 11 నుంచి 1 కూడా ఉండీడా సార్. ఆయన అప్పుడు అతను ఐఐటి చదువుకున్నాడు సార్ మద్రాసులో. ఐఐటి చదువుకొని అతను ఏం చేశాడంటే క్యాబ్ జెమినీలో ఎంప్లాయీగా పనిచేసిండు కొన్ని రోజుల కాలం. తర్వాత ఈ సెపాలజిస్టుల టీం ఉంటుంది కదా, స్పార్క్ అని ఒకటి ఉంది సార్, దాంట్లో పనిచేశాడు. ఆయన వచ్చి ఇప్పుడు పని చేస్తుండంట. నేను అనేది ఒక పాయింట్ సార్, ఒక 5 పాయింట్లు చెప్తాను డివిఎస్ గారు. ఇప్పుడు ఏదన్నా చెప్తే వినేవాడికైతే సలహాదారుడు కావాలని, మూర్ఖుడికి అంటాడు. తర్వాత ఎవరి మాట అయినా మూర్ఖుడికి సలహాదారులు ఎందుకు సార్? ఎవరి మాట ఇంతే కదా, వాడు చెప్పిందే చెయ్యాలి వీళ్ళు కూడా. తర్వాత గుర్రం గుడ్డుదైతే ఎన్ని కళ్ళాలు వేసుకుంటే ఉపయోగం ఏంటి? గుర్రం గుడ్డుదైనప్పుడు ఎన్ని కళ్ళాలు ఉంటే ఉపయోగం ఉంది? తర్వాత ఎంత మంచోడైనా సరే వాడు సలహాదారుడు మంచోడు కావచ్చుడు. ఇప్పుడు సైకో చేతి పక్కన ఉంటే వీడు కూడా పరమ కంత్రిగా మారిపోతాడు. తర్వాత ఇంకో మాట చెప్తారా, 10 మంది తాగుబోతుల మధ్య ఒక తాగుబోతుంటే ఏమంటారు సార్? వాడు తాగుబోతు అంటారు. 10 మంది దొంగోళ్ళ మధ్య వీడు సలహాదారుడు ఒక దొంగోడు అయిపోతాడు. వాడు మంచోడే కావచ్చు. బాబు ఎన్రా బాబు, నీకోసమే రాసే ఈ చరిత్ర అంతా. ఎంత క్లీన్ ఇమేజ్ ఉన్నా సైకోగాడి చేతిలో చేస్తే బ్యాడ్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 11 రెడ్డికి కరెక్ట్ అయిన సలహాదారుడు ఎవరు చెప్పనా? రామ్ గోపాల్ వర్మ. 11 రెడ్డికి కరెక్ట్ అయిన సలహాదారుడు ఎవరు అంటే రామ్ గోపాల్ వర్మ. రామోయిజం ఫాలో కావాలి. అంటే తర్వాత ఎవరి మాట విన్నప్పుడు ఎంతమంది సలహాదారులు ఉంటే ఉపయోగం ఏంది? నువ్వు ఉడిదన్న మాట వింటుంటే కదా. తర్వాత ఇమేజ్ వాడి ఆయన దగ్గర పనిచేస్తే మనకున్న ఇమేజ్ కూడా బాధ్యరా. సాయి దత్తో ఐఐటి చదువుకున్నావు, నీ ఇమేజ్ కూడా గోయిందా. ఇప్పుడు ఫారం పోకిని ఎవరన్నా మప్పిస్తారా? ఫారం పోకిని ఎవరు రంజింపజేయలేరు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఏ రాయి అయితే నేను పొల్లోడు కొట్టుకోవడానికి. ఆ సైకో వాడికి ఎంతమంది సమస్య ఏంటి? సలహాదారా నీ సమస్య? నీ పార్టీ సమస్య ఏంటి? నీ సమస్య ఏంటి? ఆ సమస్య పరిష్కరించడానికి సలహాదారును మారిస్తే సరిపోతుందా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సమస్య, అతను ఓటమి ప్రధాన కారణం జనానికి దూరం అవ్వటం. నువ్వు జనానికి దగ్గరవు, జనంలో నీ పరపతి పెంచుకో, జనంలో నిలబడు. నిన్ను వాళ్ళు నిలబెడతారు, నీ పార్టీని నిలబెడతారు. జనానికి దూరమై పారిపోతున్నావు. బెంగళూరు అంటావు, ఇప్పుడు ఏదో లండన్ అంటావు. నువ్వు జనంతో నువ్వు మింగిల్ కాకుండా సలహాదారు వచ్చి ఏం చేస్తాడు? నీ కుటుంబ పంచాయతీ అది తేల్చుకో, నీ చెల్లెళ్ళతో పంచాయతీ తేల్చుకో, రాజీ చేసుకో. ఇతను వచ్చి రాజీ చేస్తాడా? నీ కుటుంబంలో పంచాయతీ. పరపతి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కోల్పోయాడు? కుటుంబంలో కోల్పోయాడు, ప్రజల్లో కోల్పోయాడు, పార్టీలో కోల్పోయాడు. క్రెడిబిలిటీ ఇవాళ అతనికి 0 ఎందుకయింది? విశ్వసనీయత ఎక్కడ కోల్పోయాడో అక్కడ తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఈ ఆళ్ళోడు వచ్చి విశ్వసనీయత పెంచుతాడా? ఇప్పుడు కొండనాలకి మండిస్తే ఉండనాలు కూడిపోయిందంట. కొండనాలకి ఇప్పుడు ఒకటి సార్, మీరు ఏమంటున్నారు సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకత్వం లేదు, సరుకుంటే చెప్పేది నీ పార్టీలో సరుకుంటే సలహాదారుతో పనేంటి? ఇప్పుడు ఇవాళ గుడ్ వైన్ నీడ్స్ నో బుష్. మనం సరుకులు లేదు, నీ పార్టీలో లేదు, నీ పార్టీ మూసేసే పరిస్థితి. ఇవాళ గాలి బుడగ్గా మారింది, గాలి పోయింది. ఇతను వచ్చి గాలి కొడతాడా? పంచర్ పడింది. ఇప్పుడు వాళ్ళ నావా మునిగిపోతుంది, అందరూ దూకేస్తున్నారు. చెప్పాం కదా, మోపిదేవి దూకేశాడు, బీడా మస్తానరావు దూకేశాడు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి దూకేశాడు, కర్రి పద్మశ్రీ దూకేసింది. ఇంతకుముందు ఇంకా బోల్డ్ మంది దూకారు. ఉన్నాళ్ళంతా దూకేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పడవనెట్ట కాపాడుకోవాలో చూసుకోకుండా
సలహాదారు వస్తాడా? ఏం చేస్తాడు? ఏం చేయరు సార్. ఇప్పుడు జరిగింది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇప్పుడు జగన్ మాయాసభను సృష్టిస్తాడు. ఇప్పుడు మాయాసురుడు అనేవాడు ఉండేవాడు పురాణాల్లో, మరి ఉన్నది లేనట్టు. సజ్జల రామకృష్ణారెడ్డిని మరి చీకొట్టినట్టేనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా? ఇప్పుడు పొలిటికల్ అడ్వైజర్గా ఆళ్లమోహన్ సాయిరథ్ని నియమించిన సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని మరి ఖచ్చితంగా చీకొట్టినట్టు కదా సార్? సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ జీ కొట్టాడా, జగన్ని సజ్జల జీ కొట్టాడా? ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకరికొకరు జీక్కోవటం ఇవాళ ఏంటంటే సజ్జల బాగా సంపాదించుకున్నాడు, జగన్తో ఇవాళ సజ్జలకు అవసరం లేదు. జంప్ అనమాట. తండ్రి కొడుకులిద్దరూ బాగా జగన్ని పీల్చి పిండి చేశారు. ఇంకేంటి ఇక సజ్జలకి జగన్తో పని? ఇవాళ సజ్జల బీజేపీలో చేరతాడా? ఇప్పుడు సజ్జల దేవిరెడ్డి శంకర్ రెడ్డి మనిషి. దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఎవడు చెప్తే వాడు పోస్టులు ఇచ్చారు. బట్ జైల్లో ఉండి గవర్నమెంట్ పోలీసు వాడు పోస్టులు ఇప్పించాడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి కింద పిఏ? దేవిరెడ్డి శంకర్ రెడ్డి కింద పిఏ, జగన్మోహన్ రెడ్డి కింద కాదు. భలే చెప్పొచ్చారు మీరు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి జైల్లో ఉంటే, చంచలగూడ జైల్లో ఉంటే వాడు ఎవడు చెప్తే వాడు పోస్ట్ ఇచ్చిర్రో. ఎట్టొచ్చినాయి పోస్టులా? చాలామంది పోలీసు వాళ్ళు, డిఎస్పీలు, ఐజీలు పోయి సీక్రెట్గా పోయి దేవిరెడ్డి శంకర్ రెడ్డి జైల్లో గెలిచి పోస్టులు తెచ్చుకున్నాడు. వాడు ఎవడు మనిషి? దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రెండు దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరా క్యా హై, వాళ్ళిద్దరు మిలాఖత్ అన్నమాట. ఓకే. ఆరే దీపం అయితే చేతులు అడ్డం పెట్టి దీపం ఆరకుండా చూడొచ్చు. ఇది ఆరిపోయింది దీపం. ఇంకా దీనికి ఆయన వచ్చి ఏమి చేతులు అడ్డం పెట్టి ఆ దీపం జగనాసురుడికి బంగాళాఖాతంలో జల సమాధి కట్టారులే సార్ ఏపీ ప్రజలు. భవిష్యత్తులో వాడు బతుకున్నంతకాలం ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. డైరీ తీసి రాసి పెట్టుకోండి. ఓకే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.